హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా ఇంట్లో నేను కార్తీక పౌర్ణమి పూజ ఏ విధంగా చేసుకున్నానో మీ అందరితో కూడా షేర్ చేయాలనుకుంటున్నానండి. అంతేకాకుండా శివాలయంలో కూడా 365 ఒత్తులు చక్కగా ఎలా వెలిగించాలో కూడా మీరు ఈరోజు ఈ వీడియోలో తప్పకుండా ఒకసారి చూడండి. అసలు ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ మొట్టమొదటి నుంచి చివరి దాకా కూడా మీరు కంప్లీట్గా చూడండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట అసలు నేను ఎలా పూజ చేసుకుంటానో ఇంట్లో. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను 365 ఒత్తులు కూడా ఈ విధంగా కట్టల్లా కట్టి పెట్టాను అనమాట. అసలు ఫస్ట్ నేను వీటిని ఎలా కౌంట్ చేసుకున్నానంటే ఒక 10 ఒత్తుల్ని ఒక సెట్గా పెట్టుకున్నాను అనమాట. ఇలా మొత్తం ఒక 10 ఒక సెట్, ఒక 10 ఒక సెట్, ఇలా మొత్తం అన్నీ కూడా సెట్ చేసి పెట్టుకుని చివరిలో అన్నీ కౌంట్ చేసి 365 ఒత్తులు వేసి అప్పుడు వాటిని ఒక కట్టలా కట్టాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా చేశాను. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, మీరు ఇలా 10 ఒత్తులుగా కౌంట్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఒక 5 ఒత్తులైనా సరే మీరు కౌంటింగ్గా పెట్టుకోవచ్చు అనమాట. కానీ చాలా సింపుల్గా ఉంటుందండి. ఇలా 10 ఒత్తులు అయితే మాత్రం మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అందువల్ల నేను ఇక్కడ 10 ఒత్తుల లెక్కలో వేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మనం 10 ఒత్తులు చొప్పున మొత్తం ఇలా సెట్గా మనం పెట్టుకుని అన్నీ కూడా ఒక్కసారి తర్వాత మళ్ళీ కలిపి ఈ విధంగా మనం కట్టల్ని రెడీ చేసుకోవాలి. మీ ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో, ఎంతమంది 365 ఒత్తులు వెలిగించాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చక్కగా వెలిగించుకోవచ్చండి. చూసారు కదా, నేను ఈ విధంగా కట్టలు ప్రిపేర్ చేశాను అనమాట. 365 ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో. చూసారు కదా, ఇప్పుడు మనం వీటిని ఆవు నెయ్యితో చక్కగా తడుపుకుందాం. చూడండి, ఫస్ట్ దీనిలో నేను ఒక కట్ట పెట్టాను అనమాట. చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ ఒక కప్పులో తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను ఆవు నెయ్యి వేస్తున్నానండి దీనిలో. ఇప్పుడు నేను ఈ కట్టని ఇందులో పెట్టి ఇప్పుడు దీనిపైన నేను ఆవు నెయ్యి వేస్తున్నాను అనమాట. ఇవి మనం చక్కగా తడుపుకున్న దాన్ని బట్టి మనకి ఒత్తులు కూడా చాలా బాగా వెలుగుతాయండి. చక్కగా ఆవు నెయ్యితోటి ఒక్కసారి ఒత్తులన్నింటినీ కూడా మనం తడుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఈ విధంగా 365 ఒత్తుల్ని చక్కగా తడుపుకోవాలన్నమాట ఆవు నెయ్యితోటి. మధ్య మధ్యలో ఆవు నెయ్యి వేసుకుంటూ సరిపోతే ఈ విధంగా తడుపుకోవాలి. అలాగే నేను తులసి మొక్క దగ్గర కూడా పెట్టాల్సిన దీపం ఉంది కదండి, అక్కడ కూడా నేను ఒకసారి ఈ విధంగా తడుపుకుంటున్నానండి. నేను శివాలయంలో వెలిగిస్తున్నానండి, అందువల్ల నేను తులసి మొక్క దగ్గర ముందు దీపం పెట్టి చక్కగా పూజ అయిపోయాక నేను శివాలయంలో వెలిగిస్తామన్నమాట మేము. నాకు అలా అలవాటు అనమాట ఫస్ట్ నుంచి. ఇప్పుడు నేను గుడికి తీసుకెళ్లాల్సిన అన్ని వస్తువుల్ని కూడా ఒక్కసారి సర్దుకుంటున్నానండి. ఒక పాలిథిన్ కవర్లో పెడుతున్నానండి అన్నీ కూడా ఇప్పుడు. అలాగే నాకు అక్కడ అవసరమైనవి ఏంటి అంటే చూసారు కదా, ఒక మ్యాచ్ బాక్స్, అలాగే అగరవత్తులు, ఇది బియ్యపిండి అండి అక్కడ ముగ్గు వేసుకోవడానికి అనమాట. ఇది ఒకటి పెట్టుకున్నాను, బియ్యపిండి. అలాగే అక్షంతలు అండి, ఇవి అక్షంతలు కూడా నాకు అక్కడ చాలా అవసరం పడతాయి, అక్షంతలు. అలాగే పసుపు కుంకుమ. చూసారు కదా, ఈ విధంగా పసుపు కుంకుమని ఒక ప్యాకెట్లో పెట్టాను అనమాట. ఇలా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. అక్కడ మనకి ఏది మర్చిపోకుండా అన్నీ కూడా ఒక్కసారి నేను పాలిథిన్ కవర్లో పెట్టుకుంటున్నాను. దాంతోపాటు ఇక్కడ హారతి కర్పూరం బిళ్ళలు అనమాట ఇవి. అలాగే పువ్వులు. చూసారు కదా, ఇవన్నిటినీ కూడా ఇప్పుడు నేను పెట్టుకుంటున్నానండి. అగరవత్తులు, అలాగే నేను ఇక్కడ ఒక కొబ్బరి చిప్ప కూడా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే 365 ఒత్తులు కూడా చక్కగా ఇలా కొబ్బరి చిప్పలో మనం వెలిగించడం వల్ల మోక్షం ప్రాప్తిస్తుందండి. చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మన కొబ్బరి చిప్ప పూర్తిగా కాలుతుంది కదా మొత్తం ఒత్తులతో సహా, అందువల్ల. అలాగే అక్కడ నైవేద్యం పెట్టడానికి ఇక్కడ చలివిడి, అలాగే కొంచెం బెల్లం తీసుకున్నానండి నేను. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఒక పాలిథిన్ కవర్లో పెడుతున్నాను.
చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను చక్కగా పాలిథీన్ కవర్లో మొత్తం అన్ని కూడా పూజా సామాగ్రి అంతా కూడా చక్కగా ఇలా అరేంజ్ చేసుకుంటున్నానండి. అసలు 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తారంటేనండి, ఒక చిన్న విషయంగా చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో రోజు 365 రోజుల్లో ఏ ఒక్క రోజైనా సరే దీపం పెట్టకుండా ఉంటాం కదా. ఎప్పుడో అప్పుడు పొరపాటున జరుగుతూ ఉంటుంది, ఏదైనా చేయలేనప్పుడు సందర్భంలో కానీ. ఆ విధంగా కూడా ఒక్కొక్కసారి మనం 365 ఒత్తులు వెలిగించలేకపోతూ ఉంటాము. ఈ రోజు మనం వెలిగించే 365 ఒత్తులోనండి ఏ రోజు మనం వెలిగించలేదో అదంతా కూడా చక్కగా కలిసి వస్తుందండి. అలాగే సంవత్సరం పొడుగునా కూడా ఏ రోజు దీపం పెట్టలేని వారైనా సరే ఈ ఒక్కరోజు దీపం పెడితే చాలండి, సమస్త సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, అంతేకాకుండా మనం తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న పాపాలు కూడా ఏవైనా ఉంటే అన్నీ కూడా నశించిపోతాయండి. అందువల్ల ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఒక సంబరంలా జరుపుకుంటారనమాట. చక్కగా ఈ 365 ఒత్తులు వెలిగించుకోవడం చక్కగా ఒక పండుగలా జరుపుకుంటారు. అందుకోసం 365 ఒత్తులు వెలిగిస్తారు అండి. సరేనండి, నేను చక్కగా చూసారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మనం టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు మొత్తం క్లియర్గా నేను అన్నీ చూపిస్తాను. అలాగే నైవేద్యం కూడా సిద్ధమైంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదండి, చక్కగా 365 ఒత్తులు కూడా బాగా తడిపి చక్కగా పక్కన పెట్టినవి ఉన్నాయి. అలాగే నైవేద్యం చలివిడి బెల్లం కూడా ఉంది. అంతేకాకుండా చక్కగా పూజా సామాగ్రి కూడా మనకి గుడికి సంబంధించిన అన్నీ కూడా రెడీగా ఉన్నాయండి.
buat bersih. Nai Swaha, Om Yanai Swaha, Om Buddhanai Swaha, Om Samanai Swaha, Om Pati